ఐటీసీ కార్మిక సోదరులందరికీ కూడా ఈ 14వ ఎల్టీఏ జరగబోతున్నటువంటి గుర్తింపు సంఘ ఎన్నికల్లో భాగంగా బదిలీ కార్మికుల యొక్క సమస్యల మీద ఈ వీడియో చేస్తున్నాం. 8వ ఎల్టీఏలో ఒక దిశ ఏమీ లేకుండా తీసుకొచ్చినటువంటి టీఎన్టీసీ తీసుకొచ్చినటువంటి ఈ బదిలీ వ్యవస్థలో ఎన్నో అవమానాలు, ఎన్నో గందరగోళాలు, వాళ్ళ యొక్క కష్టసుఖాలని మీ అమ్మ బాబు నేనే అని చెప్పి ఈరోజు గాలి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత 9వ ఎల్టీఏలో ఐఎన్టీసీ, 10వ ఎల్టీఏలో ఐఎన్టీసీ గెలిచిన తర్వాత 2 ఎల్టీఏల్లో వాళ్ళకి మనం సాధించింది ఏంటి అంటే 8వ ఎల్టీఏలో ఆ రోజు వాళ్ళకి ఎన్ని 19 డ్యూటీలు 3 షిఫ్ట్ కూడా తిరుగుతూ ఉండేవాళ్ళు. ఏ షిఫ్ట్కి వస్తే కుదరదు బి షిఫ్ట్ రమ్మనేటోళ్ళు, బి షిఫ్ట్కి వస్తే సి షిఫ్ట్ రమ్మనేటోళ్ళు. అది లేకపోతే ఆ రోజు డ్యూటీ ఉండేది కాదు. ఆ 3 డ్యూటీలు తిరిగిన తర్వాత అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మనం ఏం చేసామంటే 9 ఎల్టీఏలో 19 డ్యూటీల నుంచి అటు ఇటుగా 26 డ్యూటీలు కన్ఫామ్ గా వాళ్ళకి ఎట్టి పరిస్థితులు మనం ఇవ్వాలని చెప్పి ఆ రోజు లక్ష్యంగా పెట్టుకుని 26 డ్యూటీలు ఇప్పించాం. అదే కాకుండా లీవులు వాళ్ళకి తప్పనిసరిగా లీవులు ఇప్పించాం. అదే విధంగా అప్పటి వరకు ఉన్న 12% బోనస్ మనం ఏం చేసామంటే 20% బోనస్ చేసాం. ఈ కాకుండా ఆ రోజు జీతాలు కూడా మీరు 8th ఎల్టీఏ చూడొచ్చు, ఒక్క జీతం కూడా వాళ్ళకి ఎంత అని కూడా మెన్షన్ చేయలేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి మనం తీసుకొచ్చి వాళ్ళకి ఒక శాలరీ అనేది, భారీ శాలరీ అనేది తీసుకొచ్చి ఇటు క్యాజువల్ కి అటు ఎంప్లాయీకి మధ్యలో వాళ్ళకి శాలరీ ఉండాలనే ఉద్దేశంతో మంచి శాలరీని ఫిక్స్ చేయడం కూడా ఆ రోజు జరిగింది. ఈ యొక్క వ్యవస్థ నుంచి అంచెలంచెలుగా బదిలీకి ఏదైనా చేసామంటే అది ఒక్క ఐఎన్టీసీ మిత్రపక్షాలతో సాధ్యమైందని మాత్రం మనం చెప్పొచ్చు. ఇక తర్వాత 12వ ఎల్టీఏకి వచ్చేసరికల్లా మన ముందున్న లక్ష్యాలు ఏంటంటే బదిలీకి మినిమం నీడ్స్ అయిపోయి ఇంకా మిగతా ఏమైనా కావాలి అనుకున్నాం. అప్పటికి వాళ్ళు క్యాజువల్ లో 10 సంవత్సరాలు చేసి ఉంటాం. బదిలీ కూడా 2005లో స్టార్ట్ అయ్యి అటు ఇటుగా 2014 సంవత్సరానికి వచ్చేసరికి అది 10-15 సంవత్సరాలు అది కూడా అవుతుంది. అంటే సుమారు 20 సంవత్సరాల పాటు వాళ్ళు ఈ 2 దేశాలలో పనిచేసి ఉంటాం. కాబట్టి వీళ్ళకి పర్మనెంట్ పాలసీలో ఒక మంచి మార్పు అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ రోజు మనం ఏం చేసామంటే 12th ఎల్టీఏలో ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది వీళ్ళకి ఉండకూడదు, అంటే నో ఏజ్ లిమిట్ అనేది మనం తీసుకొచ్చాం. రెండవది ఏంటంటే అప్పటి వరకు కూడా ఏ క్యాజువల్ చేయాలైనా కానీ తప్పనిసరిగా 2 సంవత్సరాలు పర్మనెంట్ అనేది ఉండేది, తప్పనిసరిగా ట్రైనింగ్ చేయాల్సి వచ్చేది. కాబట్టి నో ట్రైనింగ్, నో 2 years ట్రైనింగ్ అనేది ఒకటి తీసుకొచ్చాం. 2 అలానే అసలు వీళ్ళు ఒకసారి ఎగ్జామ్ రాసి బదిలీకి వచ్చారు కాబట్టి వాళ్ళకి రిటర్న్ టెస్ట్ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు మనం రిటర్న్ టెస్ట్ కూడా లేకుండా చేసాం. నో రిటర్న్ టెస్ట్. ఈ విధమైన అన్ని కార్యక్రమాలు చేసుకొని ఇంకోటి ఏంటంటే సీనియారిటీ వైజ్ పర్మనెంట్ చేయాలి. సీనియారిటీ వైజ్ వీళ్ళకి పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతో మనం 12వ ఎల్టీఏలో ఎక్సలెంట్ గా ఒక స్కీమ్ అనేది రాసుకొని రావడం జరిగింది. 12వ ఎల్టీఏ తర్వాత మనం నవంబర్ 30 సంతకాలు పెట్టి వచ్చాం. 2019, 2020 మార్చి 20వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా రావడం జరిగింది. ఆ కరోనాలో భాగంగా మనం ఆ రోజు ఏమైందంటే మీ పోస్ట్ తీయలేకపోయాం. అదొక్కటే దీంట్లో మార్పు తప్ప ఇంకేం లేదు. ఆ తర్వాత వెంటనే 1 year పాటు కరోనా రావటం, ఆ తర్వాత మనం నెక్స్ట్ ఎలక్షన్లకు వెళ్ళిపోవడం వల్ల మీ పోస్టులు తీయలేకపోయిన తప్ప వేరే కారణం ఏం లేదు. కాబట్టి మేము రాయకుండా ఉండుంటే అసలు ఈ ఇప్పుడున్న 36 మంది బదిలీ అనే వాళ్ళు అసలు పర్మనెంట్ అయ్యే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితులు లేదనేది మీకు అందరూ తెలుసు. ఇన్ని చేసిన బదిలీలకి మనం ఇంకా మిగిలిపోయిన ఏమైనా ఉన్నాయంటే ఇంకా కొన్ని ఉన్నాయి. అదే ఈ 14వ ఎల్టీఏలో ఐఎన్టీసీ మిత్రపక్షాల తరఫున బదిలీకి భరోసా, బాధ్యత మా మీద ఉంచండి, మీకు భరోసా మేము ఇస్తున్నాం అని చెప్పి మా ముందున్నాయి 4 హామీలు ఉన్నాయి. ఆ 4 హామీలు కూడా మేము చేయాలని కంకణం కట్టుకున్నాం. ఆ 4ట్లో ఒకటి ఏంటంటే ఈ మిగిలిపోయిన 82 మంది బదిలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితులు మీకు పర్మనెంట్ చేయాలని ఒకటి పెట్టుకున్నాం. రెండోది ఈ బదిలీ సర్వీస్ అంతా కూడా మేము గ్రాట్యుటీ సర్వీస్ లో కలిపి క్యాల్కులేషన్ చేసే విధంగా మేము చేస్తాం. మూడోది 20% బోనస్ ఏదైతే ఉందో వాళ్ళు సీలింగ్ లేకుండా చేయమని అడుగుతున్నారు. ఆ సీలింగ్ లేకుండా మేము ఇది 80% సాధిస్తాం. అదే విధంగా 4వది ఏంటంటే మెడికల్ గా ఇప్పుడున్న ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది,
ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ నుంచి బయటికి తీసుకొని వచ్చేసి మేము ఎంప్లాయీకి ఏదైతే మెడికల్ ఉందో ఆ మెడికల్ మేము ఎట్టి పడుతూ సాధిస్తామని చెప్పి, మెడికల్ అనేది ఎంప్లాయీ లాంటి మెడికల్ మేము సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి బదిలీ కార్మికులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, 31/1/2025లో జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీసీ మిత్రపక్షాల గుర్తు అయినటువంటి త్రాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించింది. ఇప్పటి వరకు చేసింది మేమే బదిలీలకి, రేపు చేయబోయేది మేమే అని చెప్పి ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. మార్పు కావాలి, ఐఎన్టీసీ రావాలి.